చెట్లను చెత్తగా చూడవద్దు. పిల్లలకు సమానంగా చెట్లను పెంచాలి. భవిష్యత్తు తరాలకు ఆయువు అందాలంటే ప్రతి ఒక్కరూ చెట్లను చెత్తగా భావించకుండా పిల్లలను పెంచే విధంగా చెట్లను పెంచాలని కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఏఈ వైష్ణవి తెలిపారు. కర్నూలు నగరంలోని జాతీయ రహదారి ఇంటర్నేషనల్ ఫంక్షనల్ నుంచి విశాల్ మార్ట్ వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ ఎంవి రాఘవేంద్ర ఆధ్వర్యంలో చెట్లను నాటారు. ఈ సందర్భంగా ఎంవి వైష్ణవి మాట్లాడారు. ఇవాళ నా పేరు రాఘవేంద్ర. నేను ఇక్కడ 44, 45, 46 వార్డ్స్ మంచి శానిటరీ ఇన్స్పెక్టర్. ఇవాళ మా యొక్క పారిశుద్ధ కార్మికులు అలానే సచివాలయ బృందము అలాగే ముఖ్య అతిథులుగా ఏఈ వైష్ణవి మేడం ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి అటెండ్ కావడం జరిగింది. ఈరోజు మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5న ప్రతి ఏటా మనము ఈ విధంగా వేడుకలాగా ఒక పండుగలాగా చేసుకుంటున్నాము. చెట్లు ప్రగతికి మెట్లు, వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి నానుడితోటి ఇవాళ మనము ప్రతి ఏటా జూన్ 5న చెట్లను భారీ స్థాయిలో హరితాంధ్రప్రదేశ్ను సాధించే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ తోటి మన ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎంతో మంచి ఆలోచనలతోటి అభివృద్ధితోటి ముందుకెళ్తూ ఉంది. ఆనరబుల్ సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో ముఖ్యంగా నేను నా యొక్క పారిశుద్ధ్య విభాగం నుంచి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఇంటి నుంచి వచ్చేటువంటి వ్యర్థాలను తడి పొడి హానికర వ్యర్థాలుగా వేరు చేసి ఇంటి వద్దకు వచ్చేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు అందించాల్సిందిగా కోరుతున్నాను. వ్యర్థాలను ఎక్కడైతే మనము కరెక్ట్గా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారంగా వేరేసి ఇస్తామో అప్పుడు మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి. మన ఇండ్లు మన ఒళ్ళు మాత్రమే పరిశుభ్రంగా పెట్టుకుంటే కాదు, పరిసరాలు కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. అందుకు ప్రజలందరూ తమ యొక్క సహాయ సహకారాలను మన యొక్క నగరపాలక సంస్థకు అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో సరిగ్గా డిస్పోజ్ కాకపోతే అనేక రకాలైనటువంటి ప్రమాదాల బారిన పడాల్సి వస్తుంది. చెట్లను పెంచడం వల్ల ముఖ్యంగా మనకి వరదలు, ప్రకృతి విపత్తులు ఏమైనా కలిగినప్పుడు అవి మనుషుల యొక్క ప్రాణాలు కాపాడడంలో ముందుగా ఉంటాయి. కాబట్టి చెట్లను చెట్లుగా కాకుండా ఒక మనిషిలాగా వాటిని భావించి మంచిగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్కారము. ముందుగా అందరికీ ఈరోజు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పర్యావరణ దినోత్సవ థీమ్ ఏంటంటే ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్లీ. ముఖ్యంగా మన పర్యావరణానికి ముప్పు తెచ్చేది ఏదైనా ఉంది అంటే అది సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్. దానిని మనం అరికట్టాలి, దాని వాడకం మనం తగ్గించాలి. ముఖ్యంగా ప్రజల నుంచి మేము కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు మీరు బజార్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సంచులు తీసుకొని వెళ్ళండి. అలాగే హోటల్స్లో వాటిలో సింగిల్ స్ట్రా, కొబ్బరి నీళ్ళ దగ్గర స్ట్రాస్ వాడడము, సింగిల్ యూస్ వన్ టైం యూస్ చేసే స్పూన్స్ అవన్నీ వాడకం తగ్గించండి. అలాగే తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసి మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వండి. ముఖ్యంగా ఈ రోజనే కాదు, సంవత్సరంలో అట్లీస్ట్ మీ పుట్టినరోజు నాడు ఏదో ఒక రోజు ఒక మొక్కనన్నా నాటండి. మొక్కలు కొట్టేయడం చాలా సులువు, కానీ ఒక మొక్క పెంచడం చాలా కష్టం. అదే మిమ్మల్ని ఎప్పటికైనా తరతరాల